ఓం శ్రీమాత్రే నమ శ్రీమనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ. యు1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కుంభరాశి వారికి రాహువు కుంభరాశిలో సంచారం వలన దూర ప్రాంత సంచారం చేయడము, అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆలస్యం అవ్వడం, ఆలస్యాన్ని తట్టుకోలేక కొంచెం మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారికి అనారోగ్యం కూడా చికాకులు తెప్పిస్తూ ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి మరియు పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వృధా కాలయాపన జరుగుతుంది. అలాగే కలహాలకు దారితీస్తుంది, ధన నష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. మీకు దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి విధానంలో లోపం ఏర్పడడం వలన జనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తద్వారా మీకు సమాజంలో చెడ్డ పేరు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ప్రత్యేకించి ఈ వారం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణను కార్తీక పూర్ణిమ నాటి సాయంత్రం పారాయణ చేయడము, అమ్మవారికి బెల్లపు అన్నాన్ని నివేదన చేయడం ద్వారా వీరికి ఏర్పడబోయే ధన నష్టము, కుటుంబ కలహాలు వంటివి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. లలితా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేత వీరు ప్రత్యేకంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో జయాన్ని పొందుతారు. నూతనంగా చేసేటటువంటి కార్యాలు సిద్ధిస్తాయి. అయినప్పటికీ శని భగవానుడు ద్వితీయ స్థాన సంచారం వలన వీరి మాటల ద్వారా శత్రువులు పుడుతూ ఉంటారు. కాబట్టి మాటలను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాటల ద్వారా శత్రువులు పుట్టడం వలన వీరు ఎక్కడ ఏది మాట్లాడినా అది తప్పుగా అన్వయించబడుతుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవడానికి వీరు సిద్ధంగా ఉండవలసిన కాలంగా ఈ వారాన్ని మనము చెప్పవచ్చు. శుక్ర భగవానుడు 9వ స్థానంలో సంచారం చేయడం వలన కొంతవరకు కార్యజయం పొందుతారు, వస్త్ర లాభాన్ని పొందుతారు. ఆర్థిక విషయాల్లో చిన్నపాటి త్రోవలు కనబడడం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మిని కూడా ఆరాధన చేయడం ఈ వారం కుంభరాశి వారికి ఎంతో విశేషప్రదంగా చెప్పబడింది.